వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. జై గణేష్ ఆర్ట్స్ ఈకో ఫ్రెండ్లీ గణేష్ దగ్గరకు వచ్చేసాము. నేచర్ ని కాపాడాలి అని ఒక చిన్న ఇంటెన్షన్ తో స్టార్ట్ అయిన ఒక చిన్న కార్యక్రమం ఆ నేచర్ ఒక స్థాయికి తీసుకెళ్ళింది. దానికి నిదర్శనం చంద్రమోహన్ గారు. జై గణేష్ ఆర్ట్స్ ఈకో ఫ్రెండ్లీ గణేష్ దగ్గరకు వచ్చేసాము. గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కదా. ఈకో ఫ్రెండ్లీ గణేష ఎందుకు ఇంపార్టెంట్, సో దీని వాల్యూ ఎంతుంది మార్కెట్ లో, నిజంగానే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా, కొంటున్నారా, అసలు ఇది ఎలా తయారు చేస్తారు, డీటెయిల్స్ లోకి వెళ్దాము. నమస్తే సార్. నమస్తే మేడం. విగ్రహాలు, సో విగ్రహం చేసే కళ మీ సొంత కళనా లేకపోతే తరతరాలుగా వస్తుందా? మట్టి విగ్రహాలు అనేది మాకు అయితే మా తాతల తండ్రుల నుంచి సంక్రమించిందండి. 80-90 టైంలో బాగా ప్లాస్టర్ వినాయకులు బాగా జనాల్లోకి వచ్చి మట్టి విగ్రహాలని వెనక్కి నెట్టారు. జనాలు కూడా అప్పుడు బాగా పిఓపి విగ్రహాలు బాగా అలవాటు పడ్డారు. ఒకరి మీద పోటీతత్వం పెరిగి సైజ్ కోసం పిఓపి విగ్రహాలు తీసుకొని చూశారు. కాకపోతే మళ్ళీ ప్రజల్లోకి అవగాహన వచ్చింది, మట్టి విగ్రహాలే శ్రేష్టము, మట్టి విగ్రహాలు ప్రకృతికి అనుకూలంగా ఉంటాయి అంటే అవగాహన వచ్చి జనాలలో మళ్ళీ 1999లో మొట్టమొదటిగా స్థాపించింది మేమే అండి. నాకు ఈ పని అంతా మా తండ్రి ద్వారా నేర్చుకున్నామండి. దీనికి ముఖ్య కారణం మాకు ఈ మట్టి మీద అవగాహన ఉండాలండి. పని చేయాలంటే మేము స్వతహాగా కుమ్మరులే కేవలం మట్టి మీద అవగాహన ఉంటుంది, కుమ్మరోళ్ళే మట్టి విగ్రహాలు చేయగలుగుతారండి. అట్లా మా తాతల తండ్రుల నుంచి వచ్చింది. సో మరి గణేష అంటేనే కలర్ఫుల్ సార్. సో మట్టి విగ్రహం వాల్యూ చాలా పెద్దది, కానీ చూసేకి మాత్రం కలర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు ప్లాస్టర్ విగ్రహాల వల్ల కూడా ఈ కలర్ వల్లనే పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది. మట్టి విగ్రహాలలో ఎంత స్వచ్ఛత ఉంటుందంటే అమ్మపాలు ఎంత స్వచ్ఛత ఉంటుందో మట్టి విగ్రహాలంత అంత స్వచ్ఛత ఉంటుందండి. భక్తులు కూడా ఒక చిన్న విషయాన్ని బాగా ప్రతి వాళ్ళు క్రాక్ వస్తుంది అంటుండ్రు. మంచి విగ్రహం మంచి మట్టి వాడితే చిన్న పగుళ్ళు వస్తాయి మట్టి విగ్రహాలు. మనకు చెరువులో వేసినప్పుడు మట్టి విగ్రహం కలిసిపోవాలంటే ట్రాక్లు వస్తాయి, దానికి భక్తులు కొద్దిగా సహకరించాలి. ఓకే, సో అసలు మీకు థాట్ ఎలా వచ్చింది సార్? మీరేమో చెప్తున్నారు కుంబర్లు అని చెప్పి, మీకు గణేష ఫీల్డ్లో చెయ్యాలి, ఈ బిజినెస్ చెయ్యాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? మేము 1999లో స్థాపించి అప్పటి వరకు కూడా ఇంట్లో చిన్న విగ్రహాలు పెట్టే విగ్రహాలు చేశామండి. 8 ఇంచులు 10 ఇంచులు 1 ఫీట్ వరకు చేసేవాళ్ళము. అప్పట్లో కూడా మార్కెట్లోకి తీసుకెళ్తే అన్నీ అయిపోతే నాకు 2005-06 సంవత్సరంలో అలీవ్ మిఠాయి దొర్రాజు గారితో పరిచయం అయింది. ఆయననే నాకు ఎన్నుకుండి ప్రోత్సహించారు. ఆయన అవగాహన ఏంటంటే మన చెరువులు ఈ రసాయన విగ్రహాల వల్ల ఎంత డ్యామేజ్ అవుతుందనేది నాకు ఆయన స్వచ్ఛంగా నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనికి మనం అందరం కలిసికట్టుగా ఏదో ఒకటి చేయాలని ఆయన సొంతంగా ఆయన చేతిలో డబ్బులు నాకు ఇచ్చి అప్పట్లో పెద్ద విగ్రహాలు చేయాలి, దేని మీద ఏదో ఒకటి చేయండి అని అప్పుడు ఒక 3-4 ఏళ్ళు కష్టపడితే 2008-09లో పెద్ద విగ్రహాలు నిలబెట్టామండి. అందులో మళ్ళీ వెనక్కి వచ్చేది పబ్లిక్లో. మళ్ళా తర్వాత కొంతమంది NGOs దొర్రాజు గారితో కాకుండా రోటరీ క్లబ్ విజయభాస్కర్ గారు వాళ్ళు బాగా ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. టీవీలలో మన స్కూళ్ళల్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఇండస్ట్రీస్ని పిలిచి దీన్ని అవగాహన పెంచి స్కూళ్ళల్లో విగ్రహాలు ఎట్లా నేర్పియాలి, మట్టి విగ్రహాలు పెడితే లాభాలు ఏంటి అనేది వాళ్ళు బాగా ప్రజల్లో అవగాహన చేశారు. ఆ రోజు స్టార్ట్ అయ్యి ఈ రోజు దాకా మేము ఎన్నో విగ్రహాలు చేస్తున్నాం. సార్ చిన్న విగ్రహం చేసేకి ఖర్చు ఎంత అవుతుంది, పెద్ద విగ్రహం చేసేకి ఎంత అవుతుంది సార్? ఖర్చు అనేది మేడం నిజంగా చెప్పాలంటే మట్టికి ఖర్చు తక్కువ, కానీ మీరు చూస్తున్నారు కదా ఈ షెడ్లకు కానీ ఈ కళాకారుల ఖర్చు ఎక్కువ ఉంటుందండి. మట్టి కూడా మీకు కరెక్ట్ మీకు ఇంతలో అని చెప్పలేము.
ఇప్పుడు మేము ఈరోజు ఈ విగ్రహం నిల్చోబెట్టామంటే మేము 10 నెలల ముందు చుట్టుపక్కల చెరువులో మట్టి తెచ్చి మా సొంతంగా మేము రెడీ చేసుకుంటాము. మాకు ఏ మట్టి సెట్ అవుతుందో ఏ మట్టి మాకు జిగురు మట్టి ఎత్తు మట్టి రెండు ఉంటాయి మేడం. సైజుకు తగ్గట్టు ఆ కొలతలు మారుతుంటాయి. మేమంతా చిన్న విగ్రహాలకు ఒక రేటు, పెద్ద విగ్రహాలకు ఒక రేట్ అని ఇంత ఏం లేదు. మేమంతా కళాకారులను తీసుకొస్తాము. ఎట్లా అవసరానికి అనుగుణంగా చిన్నవి పెద్దవి చేపిస్తుంటాం. అంటే అందరికీ అపోహ ఏంటంటే మట్టి విగ్రహాలు ఇంత రేట్లా అని. మట్టి రేట్ తక్కువనే, కానీ కళాకారులు ఈ షెడ్లు అద్దెలు ఇంకా కొద్దిగా మట్టి మేము కలకత్తా నుంచి కూడా తెప్పిస్తాం. సో మరి చిన్న విగ్రహాలు చేసేటప్పుడు కానివ్వండి, ఐస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో పెద్ద విగ్రహాలు చేసేటప్పుడు కానివ్వండి, ఒక ప్రత్యేకంగా ఒక కళాకారులు మాత్రమే అది ఆర్ట్ డిజైన్ చేస్తారా? పెయింటింగ్ కానివ్వండి, ఐస్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా చేయొచ్చా? ఇది మేము దాదాపు 1999 నుంచి ఉన్నాము. మాతోటి ముడిపడిన కళాకారులు కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి మా దగ్గర చేస్తుంటారు. వాళ్ళే ట్రైనింగ్ అయ్యి వాళ్ళే చేస్తుంటారు. మొత్తం విగ్రహంలో మేము చెప్పినట్టు కళ్ళు పడుతుంది. ఆ కళ్ళకు మా దగ్గర ప్రత్యేకమైన కళాకారులు ఉన్నారండి, వాళ్ళే చేస్తుంటారు. ఓకే. సో ఎస్పెషల్లీ కలర్స్ అనేవి పర్టికులర్గా ఇవే వాడాలి అని ఉంటుందా సార్ ఐస్కి? అవునండి. కళ్ళు మొత్తం ఇప్పుడు ఈ విగ్రహంలో, మట్టి విగ్రహంలో ఈ కళ్ళు లేకపోతే అందం ఉండదండి. కళ్ళు ఎంత బాగా సరి చేస్తే విగ్రహం అంతా అందం ఉంటుంది. ఇది కూడా హార్మ్ఫుల్ కలర్ కాదు, ఇది వాటర్ గోల్డ్ అంటారు. ఓకే. విగ్రహాల భక్తులు కూడా ఇంకా కలర్ల కోసం అడుగుతున్నారు, కానీ మేము ఇక్కడ దాకే ఆపేసి. వినాయక విగ్రహంలో ఏ అవతారం మీరు ఎక్కువగా ఇష్టపడతారు? నాకైతే బాల్ గణేష్ అంటే చాలా ఇష్టం అండి. అయితే విగ్రహాలు అనేది భక్తుల యొక్క మనోభావాల మీద ఉంటుందండి. ఇప్పుడు ఒక 90 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలాళ్ళు ఉంటే వాళ్ళు తన మనవడి రూపం ఉండాలని చూసుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు యంగేజ్ ఉన్నోళ్ళు తలపాగ పెట్టుకొని ఉంటే బాగుంటుంది అంటారు, ఎలక మీద ఉంటే బాగుంటుంది అంటారు. విగ్రహానికి ఎస్పెషల్లీ వినాయకుడి విగ్రహానికి ఇట్లా ఉండాలని ఏం లేదండి మా దేశం. అంటే నా జ్ఞానం వరకే నేను మాట్లాడుతున్నాను. ఎవరికి అందంగా వస్తే అలా చేయిస్తున్నాను. సో మరి ఇంటికి చాలా వరకు తీసుకెళ్తుంటారు సార్, ఇంట్లో పెడుతుంటారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి విగ్రహం చూస్ చేసుకుంటే చాలా మంచిది? ఇంట్లో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు తొండము మన రైట్ సైడ్ చూస్తారండి. మహారాష్ట్ర నార్త్ ఇండియన్స్ అంతా తొండం లెఫ్ట్ సైడ్ చూస్తారు. వాళ్ళు తలపాగా ఇష్టపడతారండి. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు పీఠం మీద కూర్చోవడము, ఎలక మీద కూర్చోవడం చాలా ఇష్టపడతారు. ఓకే. సో మరి మీరు స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఒక ఆర్ట్ సార్, కళకి సంబంధించింది. ఇది మరి జీవన ఉపాధిలా చేసుకోవచ్చా ఎవరైనా సరే? దీనిలో జీవన ఉపాధి చేసుకోవచ్చు అండి. ముందు దీనిలోకి రావాలంటే మట్టి మీద అవగాహన ఉండాలండి. కొంతమంది వస్తున్నారు, కుమ్మరోలు కాకుండా వేరే వాళ్ళు వస్తున్నారు, ఏదో చేసేద్దామని ఏదో చేసేస్తున్నారు. కొంతమంది కొంతమేరకు సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఎవరు చేసినా కూడా వెనకాల కుమ్మరోలు లేకపోతే చేయలేరు అనేది బాగా. సార్ మట్టి అంటున్నారు ఇందాక నుంచి. సో ఎస్పెషలీ ఒక ప్రాంతానికి చెందిన మట్టినా, లేకపోతే ఎలాంటి మట్టి చూస్ చేస్తే బాగుంటుంది? అండ్ మీరు చెప్పారు ఎస్పెషలీ చాలా తక్కువ మందికి తెలుసు ఈ మట్టి చూస్ చేసుకునే విషయం కానివ్వండి, సో మిక్స్చర్ కానివ్వండి అని, దాని గురించి. మట్టి ఇప్పుడు మేము చెప్పాను కదా మేడం, మాకు ఇప్పుడు పెద్ద విగ్రహం చేయాలంటే దీంట్లో జిగురు మట్టి ఎక్కువ కలుపుతాం. చిన్న విగ్రహం చేయాలంటే ఎర్రమట్టి ఎక్కువ కలుపుతాం. ఇంకా కొద్ది మట్టి మాకు గుజరాత్ నుంచి వస్తుంది. కొద్ది ఫైనల్ ఫినిషింగ్ కోసం మన ఇక్కడ చాలామంది కలకత్తా మట్టి కోరుకుంటున్నారు. దానికోసం మనం కూడా కలకత్తా మట్టి కూడా కొద్దిగా వాడుకుంటాం. సో మరి క్రాక్స్ వస్తాయి అప్పుడప్పుడు అన్నారు మీరు, దాని గురించి సార్? క్రాక్స్ అనేది చిన్న హెయిర్ క్రాక్ అంతా సహజం అండి. మళ్ళీ దీన్ని క్రాక్ రావద్దు, ఇంకా ఫినిషింగ్ చేయాలంటే మళ్ళీ పొల్యూట్ అవుతుందండి. ఓకే. పెట్టుబడి కానివ్వండి, ఎంత పెట్టారు అండ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు? మేడం చిన్నగా నేను ఒక 5-6 మందితోటి స్టార్ట్ అయ్యాను మేడం. పెట్టుబడి అనేది సంవత్సరం ఏదో అప్పులు తెస్తుంటాము, పెడుతుంటాము, ఏదో జీవనం నడిచిపోతుంది. కాబట్టి అంటే మేము సంపాదించేది తక్కువ, కానీ మేము చేసే పనుల వల్ల సమాజానికి మంచిగా జరుగుతుందని ఆ తృప్తి బాగుంది మేడం. ఓకే. సో ఇప్పుడు టర్న్ ఓవర్ చూసుకుంటే సార్ ఎలా ఉంది?
బాగుందండి. ఇప్పుడు జనాల్లో బాగా అవగాహన వచ్చింది. మంచి మంచి చదువుకున్న వాళ్ళు అపార్ట్మెంట్స్ విదేశాలకు కూడా వెళ్తున్నాయండి విగ్రహాలు. మేము పోయినాడు 30,000 విగ్రహాలు పంపాము. అవును. అంటే రాష్ట్రాల నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మీకు? మట్టి వినాయకుడు అనేది మన హైదరాబాద్లోనే పుట్టిందండి. ఓకే. ఇక్కడ నుంచే మిగతా రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి ముందు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ పక్క రాష్ట్రమైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాయి, కర్ణాటకకి వెళ్తున్నాయి, కొన్ని విగ్రహాలు బాంబే వరకు కూడా వెళ్తున్నాయి. సో మరి లాల్ బాగ్ ముంబై చాలా ఫేమస్, అక్కడ మీ విగ్రహం ఉండాలి అని కోరిక ఉందా? ఉన్నదండి. ప్రతి ఒక్క కళాకారునికి ఒక ఆశ ముంబైలో పెట్టడం అనేది ఉన్నది. కొంతవరకు చేస్తున్నాం మేడం. ఇంకా 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 2-3 ఏళ్ళు పట్టొచ్చి అంత స్థాయికి చేసుకోవాలి. గ్రేట్ సార్. సో చాలా పెద్ద ఎత్తులో కూడా స్టాచ్యూస్ చేస్తూ ఉంటారు, విగ్రహాలు చేస్తూ ఉంటారు. ఎలాంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సార్? ఎందుకంటే చిన్న చిన్నవి చేస్తున్నందుకే మీరు చెప్తున్నారు చాలా ఫేస్ చేస్తూ ఉంటాము, కానీ ఒక కళాకారులు మాత్రమే అది చేయగలరు అని. మరి చాలా పెద్ద విగ్రహం చేసేకి ఎంత సమయం పడుతుంది? దీంట్లో మెయిన్ పెట్టుబడే మేడం. ఈ రోజు మేము 10 నెలల ముందు కష్టపడితే ఈ రోజు డబ్బులు వస్తాయి. ఆ 10 నెలల ముందు నుంచి కూడా మాకు సరైన పెట్టుబడి, సరైన స్థలాలు, ఈ సరైన స్థలాలు పెట్టుబడి ఉంటే కళాకారులు అంతా పని అయిపోతుంది. ఓకే. సో చాలా వరకు వచ్చి కొని తీసుకెళ్తుంటారు. సో విగ్రహం తీసుకెళ్తున్నప్పుడు మీకు బాధగా ఉంటుంది? ఇన్ని రోజున పడ్డ కష్టానికి ఆ ఫలితం సంతోషం చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందానికే మేము ఇంకా మేము ఎన్నో రాత్రులు వర్షాలు వస్తే ఇప్పుడు మాకు సరైన స్థలాలు లేక ఇగో చూస్తున్నారు కదా మాకు ఎట్లున్నాయో, ఎన్నోసార్లు విగ్రహాలు పోయి లోపలికి నీళ్ళు వచ్చే రోజులు ఉన్నాయి. కానీ మేము ఈ రోజు కోసం చూస్తుంటాము. ఈ రోజు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే మేము పడ్డ కష్టం అంతా ఆ 2 రోజులలో వెళ్ళిపోతుంది మేడం. భక్తులు మా దగ్గర విగ్రహాలు తీసుకుపోయి పూజ చేస్తే వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుందో అందులో మాకు కూడా ఒక పుణ్యం వస్తుంది మేడం. గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్. సో మరి ఎవరైనా సరే మిమ్మల్ని ఇది వద్దు. సో మరి ఎవరైనా సరే సార్ స్టార్టప్ లాగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ రావచ్చు మేడం. ముందుగా వాళ్ళు ఏం చేయాలంటే మాలాంటి వాళ్ళ దగ్గర కొన్ని విగ్రహాలు తీసుకొని పెట్టుకొని అమ్ముకొని నెమ్మదిగా ఇది ఒకటే సంవత్సరం పైకి వచ్చేది కాదండి. నెమ్మదిగా ముందు చిన్న విగ్రహాలు ఇంట్లో పెట్టుకునేటి ఒక 100-150 విగ్రహాలు పెట్టుకొని కొత్త స్థలాల్లో పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచే పెద్ద విగ్రహాలు, చిన్న విగ్రహాలు ఉన్నాయంటే పెద్ద విగ్రహాలు ఉంటాయని కూడా వాళ్ళకి అవగాహన వస్తుంది. మీరు స్టార్ట్ చేసిన నంబర్ విగ్రహాలు అండ్ ఇప్పుడు ఎంత ఉంది సార్? నేను మొదట ఇంట్లో చిన్న విగ్రహాలు మేము ఒక 5-6 వేలు చేసేవాళ్ళం. ఈరోజు నేను లక్షల్లో చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే 2010-11లో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్ మా లాంటి కళాకారులకు సపోర్ట్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఈరోజు టెండర్ వేశారు నెల క్రితము. వాళ్ళు 1,00,000 విగ్రహాలు తీసుకుంటున్నారు. ఎండిఏ వాళ్ళు కూడా ఒక 2 లక్షల విగ్రహాలు తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా దాదాపు సంవత్సరానికి 3 లక్షల విగ్రహాలు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని ప్రజల్లో ఫ్రీగా పంచి అవగాహన పెంచుతున్నారు. వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఈ రోజు లక్షల్లో చేస్తున్నాం. చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాలు కూడా 40-50 విగ్రహాలతో స్టార్ట్ అయ్యాము. ఈరోజు దాదాపు 4,000 విగ్రహాలు చేస్తున్నాం. 4,000 విగ్రహాలు చూసారా మరి? సో చిన్న స్టార్టప్ ఎక్కడికి తీసుకెళ్ళిందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా డీటెయిలింగ్గా సో మట్టితో సహా ఎలాంటి మట్టి చూస్ చేయాలి అన్న విషయం సహా మీరు డీటెయిలింగ్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.